రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24వ తేదీన రిలీజ్ అయ్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా శుక్రవారం ఉదయం భారీ ర్యాలీ ఏర్పాటు చేశామని జనసేన సైనికులు వీర మహిళలు అభిమానులు విజయవంతం చేయాలని విజయవాడ జోన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకు పలువురు సినీ పరిశ్రమలకు చెందిన పెద్దలు ఎన్నో అడ్డంకులు ఎదురైనా తట్టుకుని సినిమాను పూర్తి చేశారని అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలంటే సామాజిక స్పృహ కలిగిన ప్రజలకు మంచి సందేశాలు ఇచ్చే సినిమాలుగా ఉంటాయని ఆయన అన్నారు. కారణం ఏంటంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొదటి సినిమా రిలీజు. ఇది సుదీర్ఘ కాలం అంటే దాదాపు 4-5 సంవత్సరాలు ఈ యొక్క సినిమా స్టార్ట్ చేసి అనేక రకాల అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ దానికి ఆటంకపరిచే విధంగా అనేక సమస్యలు వచ్చినప్పుడు దాని అన్నింటిని కూడా అధిగమించుకున్న తర్వాత పొలిటికల్గా ఆయన రాజకీయాల్లో ఉండటం, ఆ రకంగా అనేక రకాల లేట్ అవటం, తర్వాత సినిమా రెడీ అయిన తర్వాత కూడా కొంతమంది మరి డైరెక్టర్ల నుంచి కానీ కొంతమంది నిర్మాతల నుంచి కానీ కొంతమంది ఇతర దుష్టశక్తుల నుంచి కానీ సినిమాకి ఆటంకాలు కలిగిస్తూ అనేక రకాల ఇబ్బందులు వచ్చినా కానీ అన్నిటిని అధిగమించి రేపు 24వ తారీఖున సినిమా రిలీజు కాబోతా ఉంది. ఈ సినిమా అంటే మామూలుగా ఒక సెలబ్రిటీగా కాకుండాను భారతదేశంలో 1947కి ముందు జరిగినటువంటి రాజుల పాలన కానీ అంతకుముందు ఆ రోజు దేశం పట్ల దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రని, భారతదేశం ఒక జీవిత చరిత్రని ఈ యొక్క సినిమాలో